క్రమశిక్షణ బాధ్యతతో కూడినటువంటి విద్యను అందించాలి, ఉత్తమ పౌరులుగా తయారు చేయాలి అనేటువంటి మోటో లక్ష్యంగా కార్యాచరణను రూపొందించిన సమయంలో తెలుగు ఇంగ్లీష్ 2 మాధ్యమాలు ప్రారంభం చేద్దాం అని అనుకున్నాం. నేను తెలుగు ఇంకా ముందుకు వెళ్ళాను. ఆ స్కూల్ ప్రారంభ సమయంలో కూడా మా ఇద్దరి మీద ఒకటి అంగీకారం, విత్ ఇన్ ది వాల్స్ నా ప్రేమ ఉండడానికి వీలు లేదు. విత్ ఇన్ ది స్కూల్, ఈ స్కూల్ యొక్క కాంపౌండ్ సరిహద్దు లోపల ఏ నిర్ణయమైనా ఆయన సరే తీసుకోవాలి, స్కూల్ బయట వ్యవహారాలు నేను చూసుకోవాలి. ఆ కండిషన్ ఉంది. అందుకే మా మధ్యలో స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్నడూ అభిప్రాయ భేదాలు రాలేదు, మేము ఎన్నడూ విడిపోలేదు ఈ క్షణం వరకు కూడా. అలాగే తెలుసుకున్నాం సార్ ఇప్పుడు కూడా ఇస్తారు. ప్రతిరోజు తప్పకుండా 2 కన్నీటి చుక్కలు కాస్తాడు. సార్ మిమ్మల్ని మేము మిస్ అవుతున్నాం. ఒకటే విషయం, ధర్మపురి చైతన్య భారతి రామకృష్ణ సార్ మిస్ అవుతున్నా. ఎవ్రీ డే ఫోన్ చేస్తున్నాడు, ఎవ్రీ డే మాట్లాడుతూ ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు. ఇప్పుడు నిన్న మాట్లాడి ఎవ్రీ డే మాట్లాడతాను. కనుక దానికి కారణం ఏంటంటే నేను ఆయన విషయాలు ఇంటర్ కాలేదు. ఆయన నేను తీసుకున్నా, నేను దాన్ని ఫాలో అయినా. బయట విషయాల్లో ఆయన నాకు సహకరించాడు. ఆ రకంగా పాఠశాలను ముందుకు తీసుకెళ్ళాను. మీకు తెలుసు చాలా మీతో జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు తెలుసు నాగరాజును గుర్తుకు వస్తలేదు, కానీ ఆ 10th క్లాస్ చదువుతున్నాక ఆల్ ఫోర్స్ రాస్తే ఇద్దరు సెలెక్ట్ అయినారు. ఇప్పుడు ఫ్రీ ఇస్తాను తర్వాత ఎవరు మహేష్ గౌడ్ ఎగ్జాక్ట్లీ జమ్మీపేట, ఇద్దరు జమ్మీపేట. అదే గుర్తుకు రాలేవాడు గౌడ్. అదే చాలా చాలా జ్ఞాపకాలు, ఒక్క జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఇండివిజువల్ ఒక్కొక్కరితో కూడా ఉంది. చాలా చాలా విషయాలు షేర్ చేసుకున్నాను. శ్రీలత కూడా ఎప్పుడైతే ఫోన్లో టచ్లో ఉండేది. వీళ్ళు ఒక 2-3 తప్ప మిగతా వాళ్ళందరితో నాకు అప్పుడెప్పుడు కాంటాక్ట్ ఉంది, కలుస్తూనే ఉన్నారు కదా. నాకు మీకు తెలుసు చైతన్య భారతిలో వర్క్ చేయాలంటే మీ సార్లు కూడా చెప్తారు. మొదలు పరీక్షలంటూ ప్రత్యేకించి వాళ్ళకి ఉండేది కాదు. వచ్చిన తర్వాత ఏ రకంగా టీచింగ్ చేయాలి, ఏ రకంగా పిల్లల్ని మేనేజ్ చేయాలనే అంశాల మీద వాళ్లకు మేము క్లాస్ బయట మమ్మల్ని అవగాహన కల్పించేవాళ్ళం, దాన్ని ఫాలో అయ్యేవాళ్ళం. ఆ రకంగా మాకు అద్భుతమైనటువంటి స్టాఫ్ దొరికింది. స్టార్ట్ టు ఫినిష్ 86 నుంచి ప్రారంభిస్తే ఇప్పటిదాకా అద్భుతమైన స్టాఫ్ దొరికింది. వాళ్ళపైన పూర్తిగా వదిలేసి ఇంకా క్లాస్ పోయేవాళ్ళం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చెప్తున్నారో చూసేవాళ్ళం కాదు. అంత విశ్వాసం ఉంచాం. ఆ విశ్వాసాన్ని వాళ్ళు